తల్లి తన కొడుకుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, క్రమశిక్షణ నేర్పించాలి, జీవితంలో ఎలా ఎదగాలో చెప్పాలి. కానీ సిద్దిపేట జిల్లా భూంపల్లిలో ఓ తల్లి మాత్రం కొడుకును మరో దారిలో నడిపించింది. ఈజీ మనీ కోసం కన్న కొడుకునే నేరానికి పావుగా మార్చింది. ఒక్క హత్యపై దర్యాప్తు మొదలైతే మరో హత్య బయటపడింది. ఆ హత్య వెనుక మరిన్ని టార్గెట్లున్నాయని తేలింది. చివరకు సీసీ కెమెరాలు, కాల్చలేకపోయిన మృతదేహం, దొరికిన నగలు, పోలీసుల విచారణ అన్నీ కలిసి ఈ తల్లి కొడుకుల అసలు ముఖాన్ని బయటపెట్టాయి. అసలు డబ్బు కోసం ఈ తల్లి ఎంత దూరం వెళ్ళింది? కన్న కొడుకును హంతకుడిగా మార్చేంతగా అతన్ని ఎలా ప్రభావితం చేసింది? ఇప్పటికే ఎన్ని ప్రాణాలు బలయ్యాయి? ఇంకా ఎవరు వారి టార్గెట్లో ఉన్నారు? లెట్స్ వాచ్. సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో సాధారణంగానే కనిపించే ఓ కిరాణా దుకాణం. బయటకు చూస్తే ఎలాంటి అనుమానం రానంత ప్రశాంతంగా ఉండేది. ఆ దుకాణాన్ని నడిపేది 38 ఏళ్ల తెల్లాకులాకుల రజిత. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంటర్ చదివిన కుమారుడు ఆమెతోనే ఉంటున్నాడు. సిరిసిల్ల నుంచి దాదాపు 2 దశాబ్దాల క్రితం గ్రామానికి వచ్చిన కుటుంబం. బయటకు సాధారణ కుటుంబంలానే కనిపించింది. కానీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన రజితలో బలపడింది. కష్టపడకుండా డబ్బు రావాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన చివరకు ప్రాణాలను తీసే స్థాయికి చేరింది. తన కుమారుణ్ణి అదే మార్గంలోకి లాగింది. నేరానికి అవసరమైన శారీరక బలాన్ని పెంచేందుకు ఇంట్లోనే జిమ్ పరికరాలు ఏర్పాటు చేయించింది. బలంగా తయారవ్వాలని ప్రోత్సహించింది. అంతటితో ఆగకుండా హత్యలు ఎలా చేయాలి, మానవాళ్లు ఎలా మిగలకుండా చూడాలి అనే దిశగా ఇద్దరూ క్రైమ్కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో చూసేవారు. టార్గెట్ ఎంపికలోనూ తల్లి కొడుకు ఒక పద్ధతిని అనుసరించారు. తమ చుట్టూ ఉన్న మహిళలను గమనించేవారు. ఎవరి కుటుంబంలో గొడవలున్నాయి, ఎవరికైనా ఆస్తి తగాదాలున్నాయా, బంధువులతో వివాదాలున్నాయా, ఇలాంటి వివరాలను తెలుసుకునేవారు. ఎందుకంటే అలాంటి మహిళ అదృశ్యమైతే లేదా హత్యకు గురైతే అనుమానం వెంటనే తమపైకి రాదని భావించారు. మే 28 భూంపల్లి ప్రాంతంలో నివసించే కుంటరేఖపై తల్లి కొడుకుల కన్నుపడింది. ఆమెను తమ వద్దకు రప్పించి మాటల మధ్యలోనే దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని అచ్చుమాయపల్లి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ దహనం చేశారు. రేఖ కనిపించకుండా పోయిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కానీ అసలు కారణం మాత్రం బయటపడలేదు. ఇదే సమయంలో మరో ఘటనలోనూ తల్లి కొడుకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది జూన్లో గ్రామ సర్పంచి భార్య మార్నింగ్ వాక్కి వెళ్లిన సమయంలో ఇద్దరూ ముసుగులు ధరించి ఆమెపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఒకసారి నేరం చేసి తప్పించుకున్నారు. మరోసారి కూడా అదే పద్ధతిని అనుసరించారు. దీంతో తల్లి కొడుకుల్లో ధైర్యం మరింత పెరిగింది. చివరకు ఆ ధైర్యమే మరో మహిళ ప్రాణాలను బలిగొంది. ఈ నెల ఎండిన భూంపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల విజయ వారి దుకాణానికి వచ్చింది. సాధారణంగా మాట్లాడినట్లు నటిస్తూ ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై దాడి చేసి గొంతు నులిమి హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అయితే హత్య చేసిన తర్వాత అసలు భయంకరమైన ప్లాన్ మొదలైంది. మృతదేహాన్ని ఓ మూటలో కట్టారు. ద్విచక్ర వాహనంపై రామక్కపేట శివారుకు తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించారు. తమ నేరానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు మిగలకూడదన్న ఉద్దేశంతోనే మృతదేహాన్ని దహనం చేశారు. కానీ ప్రకృతి వాళ్ళ ప్లాన్ను పూర్తిగా అమలు కానివ్వలేదు. మృతదేహాన్ని కాల్చే సమయంలో వర్షం కురిసింది. దీంతో శరీరం పూర్తిగా కాలిపోలేదు. ఇదే తర్వాత పోలీసుల దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. విజయ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట సాధారణ హత్య కేసుగానే కనిపించింది. కానీ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ అనుమానాలు పెరిగాయి. రజితను అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. విజయ హత్య వెనుక ఉన్న అసలు కథ బయటకు రావటం మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి దాచిన నేరాలు బయటపడటం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ ఇద్దరి దగ్గర మరో టార్గెట్ జాబితా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 2 మహిళలను హత్య చేసిన
తల్లి కొడుకు. మరో ముగ్గురు మహిళలను హతమార్చేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు విచారణలో బయటపడింది. ఇక్కడ మరో విషయం పోలీసులను షాక్కు గురిచేసింది. రేఖా, విజయ హత్యలపై పోలీసులు విచారణకు గ్రామానికి వచ్చిన సమయంలో రజితే వారికి ఒక దిశ చూపించే ప్రయత్నం చేసింది. హత్యకు గురైన మహిళలకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, ఆస్తి గొడవలు, భూతగాదాలు ఉన్నాయని, అలాంటి వివాదాలున్న వ్యక్తులే హత్య చేసి ఉండొచ్చని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రజిత ఆలోచనలో మరో దారుణమైన కోణాన్ని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో ఉన్న భర్తకు బీమా చేయించినట్లు విచారణలో బయటపడింది. ఆ తర్వాత అతరిని కూడా హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. చిత్రహింసలకు గురిచేయడం, కాళ్లపై వేడి నీళ్లు పోయడం వంటి చర్యలకు పాల్పడి అతరిని మంచానికే పరిమితం చేసే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. తల్లి కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, 1,00,000 నగదు, ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ఆభరణాలను గ్రామంలోనే విక్రయించినట్లు కూడా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కలచివేసే అంశం మాత్రం తల్లి తన కుమారుణ్ణి నేరంలోకి తీసుకురావడమే. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటారు, చదివిస్తారు, మంచి మార్గంలో నడవాలని చెబుతారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. సో లాస్ట్ సండే మాకు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దుబ్బాక పిఎస్ లిమిట్స్లో రామకపేట్ విలేజ్ రోడ్కి ఆనుకొని మట్టి ఏరియాలో ఒక బర్న్డ్ కండిషన్లో ఒక ఉమెన్ది డెడ్ బాడీ మాకు దొరికింది. లోకల్ విలేజర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో దాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మొత్తం ఆ ఏరియాలో విజిట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఆ కేసు దుబ్బాక పిఎస్లో రిజిస్టర్ అయింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఉమెన్ గురించి దాని డీటెయిల్స్, ఎస్పెషలీ బాడీని అబ్జర్వ్ చేస్తే ఫేస్ వరకు కొంచెం విజిబిలిటీ ఉంది, ఇంకా బర్న్ అవ్వలేదు. కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ ఇన్ హైలీ బర్న్ కండిషన్. సో ఆ ఫేస్ ఇమేజ్తోనే అన్ని జగల్స్ ఫొటోస్ కూడా సర్క్యులేట్ చేసి అలానే లోకల్ ఇన్పుట్తో ఫస్ట్ ఇనిషియలీ ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాను. సో భూంపల్లి నేటివ్గా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో తన ఉంటుందని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హర్ ఫస్ట్ విక్టిమ్ని. సో అతికం విజయ of Bhumpalli village, that is she was first identified. So మనకన్నా ఫర్దర్ దాని ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగింది, హౌ బాడీ అక్కడ వరకు ఎట్లా వచ్చింది. సో ఈ క్రమంలో వీ హ్యావ్ ఫార్మ్డ్ మల్టిపుల్ టీమ్స్ ఫ్రమ్ సిద్దిపేట్ పోలీస్. దీంట్లో సిసిఎస్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ లోకల్ సిద్దిపేట్ డివిజన్ క్రైమ్ టీమ్స్ అలాంగ్ విత్ క్రైమ్ కానిస్టేబుల్స్ ఆఫ్ అదర్ పోలీస్ స్టేషన్స్తో పాటు మల్టిపుల్ టీమ్స్ ఫార్మ్ చేసి ఆ ఏరియాని కంప్లీట్లీ సీసీటీవీ వైజ్ అలానే లోకల్ రూట్స్, లోకల్లో ఉన్న షాప్స్ అన్ని రకాలుగా ఒక కంప్లీట్ ఏరియాని సర్వేలెన్స్ నెట్వర్క్ని చెక్ చేస్తాం జరిగింది. సో దాంట్లో త్రూ సీసీటీవీస్, పర్టికులర్గా ఈ కేసులో త్రూ సీసీటీవీస్తో మాకు ఈ అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. సో అక్యూజ్డ్ వచ్చేసి రజిత అని, చకలి రజిత, అండ్ తన కొడుకు జువెనైల్ ఉన్నారు, ఆయన మైనర్. వీళ్ళిద్దరూ సస్పిషియస్గా సీసీటీవీస్లో క్యాప్చర్ అయ్యారు. అలా మూవ్మెంట్ సస్పిషియస్గా ఉండింది. వీ విల్ షేర్ ద ఫుటేజ్ ఆల్సో, మీకు చూపిస్తాం. ఒక హత్యతో మొదలైన అనుమానం రెండో హత్యను బయటపెట్టింది. రెండో హత్య వెనుక మరో టార్గెట్ జాబితా కనిపించింది. పోలీసుల దర్యాప్తు మరింత లోతుగా సాగితే ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయన్నది కీలకంగా మారింది. కానీ ఇప్పటి వరకు వెలుగు చూసిన కథ మాత్రం ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశే ఒక కుటుంబాన్ని నేరంలోకి నెట్టింది. ఆ నేరం 2 ప్రాణాల్ని బలికొంది, మరికొన్ని ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టింది. చివరకు అదే నేరం తల్లి కొడుకుల్ని చట్టం ముందు నిలబెట్టింది. భూంపల్లి ఘటన కేవలం ఒక హత్య కేసు కాదు. నేరం ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది, చివరకు ఎంత పెద్ద ప్రమాదంగా మారుతుంది అన్నదానికి ఉదాహరణ.